నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన చేయడం జరిగింది. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వెళ్లటం జరిగింది. మరి ఓవరాల్ గా ఈ పర్యటనలో వైసీపీ సక్సెస్ అయిందా? వైసీపీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో ఏమైనా పెరిగినట్టు కనిపించిందా? ఓవరాల్ గా ఈ పర్యటన వల్ల వైసీపీకి కలిగిన లాభం ఏంటి? ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. సార్, నిన్న జగన్ గారు పర్యటన సక్సెస్ అని అనుకోవచ్చా? భారీగా జనసందోహం అయితే కనిపిస్తుంది. చాలా మంది ఆయన్ని చూడటానికి వచ్చారు. ఆయన చేసినటువంటి పర్యటన వైసీపీకి ఎంతవరకు లాభం కలిగించేటువంటి అవకాశం? సందీప్ గారు, బేసిక్గా నేను ఉద్దేశం సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడం మీన్స్ ధైర్యం చెప్పడం. జైల్లో ఉన్న కారణంగా ఆయన ధైర్యం చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులకు లేదా ప్రభుత్వం కేసులు పెడతా ఉంది, జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని శ్రేణులు కూడా కొంత కంగారు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో మాజీ మంత్రి ఆయనకి ఎట్లయితే మా పరిస్థితి ఏందనే భావన కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆ కోణంలో కూడా అందరికి ఆయన వెళ్ళింది సీదిరి అప్పలరాజు గారిని పలకరించడానికి ములాఖాతులు మాత్రమే సాంకేతికమైంది. కానీ రాజకీయంగా చూసినప్పుడు అటు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం, ఆయనకాల జనం ఉన్నారని చూపించడం, రెండు జనంలో కూడా ఇలాంటి యాక్టివిటీ చేస్తే ప్రభుత్వం ఆ కేసు మంచి జడ్లో విచారణలో తేలుతుంది. దానికి తీవ్రమైన రాజకీయ కోణంలో చేసేట్టుగా ఉంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హెచ్చరిక చేయడం, తమ పార్టీ శ్రేణులందరూ కూడా మంత్రికే కాదు మీకేమైనా వస్తాను అనే ధైర్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ బహుముఖ వ్యూహంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాంకి వెళ్ళారు. నిజానికి సమయభావం, ఆ ర్యాలీ, ఆ జనం కారణాలు ఏమైనా ప్లానింగ్ లో ఉన్న లోపం కూడా చెప్పుకోవాలి. కలవలేకపోయారు, టైం అయిపోయింది. కానీ ఉద్దేశం నెరవేరింది. పెద్ద ఎత్తున జనం వచ్చారు. తద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పోయింది కదా. జనంలో స్పందన ఉంది. ఇట్లాంటి అంటే అన్నెసరీ కేసులు, కేసు వేరు, అన్నెసరీ కేసు వేరు. కేసు విచారణ చేయొచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నిర్ధారణ ముందుగానే అరెస్టులు, జైలు అనేది కాస్త ప్రత్యర్థి పేరుతో చేస్తున్నారనే దానికి ప్రభుత్వం చేస్తే ఇట్లా ఉంటుంది అని హెచ్చరిక పంపించగలిగినాడు. వాళ్ళ శ్రేణులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి ధైర్యం ఉండొచ్చు అనే నమ్మకాన్ని కలిగించారు. వారిని కలవపోయినా వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా, అందరినీ కలిశారు కదా, భార్య వాళ్ళ పిల్లలందరినీ కలిశారు కాబట్టి వాళ్ళకి ఒక ధైర్యం. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లోపల ఉన్న సీదిరి అప్పలరాజు గారు పొలిటీషియన్, ఆయన ఏమి సాధారణ వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాకపోయినా ఆయన నిలబడతాడు. బట్ ఆయన ఇవన్నీ మెసేజ్ ఆయనకి ఉదయం చెప్పుంటారు, ఈ రోజు ఇట్లా జరిగిందనే విషయం ఆయనకి తెలుస్తుంది కదా. కాబట్టి ఒక నైతిక స్థైర్యాన్ని అయితే ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు ఎంత ఉంటుంది అని రిఫ్లెక్ట్ కావడానికి ఉపయోగం. ఇప్పుడు వెతకాలం చాలాసార్లు విశాఖపట్నం పరామర్శలకి ఎక్కువ వెళ్తున్నాడు ఆయన, ఆందోళన కానీ, ఎందుకంటే ఘటనలు అటు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని ఘటనలు వెళ్ళడం, ఘటనకి పర్యటనకి జనంలో స్పందన ఎక్కువ వస్తుందంటే అర్థం కేవలం ఆ ఘటనే కాదు, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత బాగా పికప్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంత పికప్ అయింది, గెలిచిపోయేంత అయ్యిందా లేదా పారామీటర్స్ చెప్పలేం కానీ, బట్ 24 ఓటమి నాటికన్నా పరిస్థితులు మెరుగుపరుచుకుంది. అన్ని విధాల మెరుగుపరి డిఫెన్స్ లో నుంచి అఫెన్స్ కి వెళ్ళగలదు వైసీపీ. రెండోది మళ్ళీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంది. అలా పెరగడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వెలువడింది. దీంట్లో ఏంటంటే కూటమి నేతల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అందులో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అలానే పివిఎన్ మాధవ్ గారు, సత్యకుమార్ గారు, ఇలా అందరూ కలిసి ఒక చర్చ జరిగింది. ఈ చర్చలో అటు ఉత్తరాంధ్రలో, ఇటు గ్రేటర్ రాయలసీమలో వైసీపీ బలపడుతుంది, ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం పైకి కనిపించినట్లుగా గ్రౌండ్ లెవెల్లో లేదు, ఒక మేడి పండులాగా ఉంది, స్థానికంగా కూడా క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది, కూటమి నేతల్లో అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంది కార్యకర్తల్లో అనేది వీళ్ళు చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల మీద దీని ప్రభావం ఉండొచ్చు అనేది కూడా వీళ్ళు చర్చించుకున్నారు అనేది ఒక న్యూస్ అయితే ఉంది. మరి దీని మీద మీ అభిప్రాయం? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి కొంత రకమైన శంక, ఎక్కడో తేడా కొడితే ఏంటి పరిస్థితి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. రెండోది, ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయలేరు, సాధ్యం కాదు, సాధ్యం కాలేదంటే నిదర్శనం ఇప్పుడు 45 రోజుల పాటు ఇంటింటికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేనిఫెస్టో ఎత్తుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప పోయినప్పుడు మేనిఫెస్టోలో మేము ఏం చెప్పినాం, ఏమి ఇచ్చినాం టిక్కులు కొట్టుకుంటూ వచ్చినారు. మరి మనం ఎందుకు ఎత్తుకోవాలని మొదటి గడపకి ఎత్తుకోవట్లా అంటే ఎన్నికల హామీలు అమలు చేయలేరు ఫైనాన్షియల్ రియాలిటీ వల్ల. రెండు, వాళ్ళు స్వయంకృత అపరాధం, పరిపాలన లోపాలు, పట్టుకోల్పోవడం, చాలా చోట్ల అన్నెసరీ విషయాల్లో ఎంటర్ కావడం,
కేసులు పెట్టొచ్చు కానీ కేసులు పెట్టడం కోసం పెట్టడం, భయపెట్టడం కోసం పెడతారా అనే భావన కల్పించడం, అనుకున్న డెవలప్మెంట్ ఎక్కడ కనపడకపోవడం, వీటన్నిటి రీత్యా అప్పులు కానీ అన్ని విషయాలు కూటమి డిఫెన్స్ లో ఉంది. దాంతోపాటు ఓవర్ యాక్టివ్ అయిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం ఏదో అయిపోతుంది, ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఓడిపోయిన వెంటనే మళ్ళీ వచ్చేస్తే ఎట్లా ఏంటి అనే పరిస్థితి తీసుకురావడం ద్వారా జగన్ గారిని నైతిక స్థాయిని దెబ్బతీయాలనుకున్నారు కానీ అది పెరిగింది. ఎందుకంటే మళ్ళీ వస్తాడు, భారీ ఓటమి చెందిన పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తే ఏంటనే ప్రశ్న మీరు అడిగినారంటే కిందే వాతావరణం వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం వస్తాము 5 ఏళ్లే కదా అని చెప్పేదానికి వాళ్ళ వ్యాఖ్యలు బలం చెప్పు. ఇది ఇట్లాంటి చాలా అంశాలు తోడైనా ఈరోజు చర్చ తమాషా ఏంటంటే ఎన్నికలకు ముందు జరిగే చర్చ ఇప్పుడు జరుగుతా ఉంది. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, మనకి ఇబ్బందిగా ఉంది, ఇట్లాంటి చర్చ నడిచేది. ఇప్పుడు 2 నెలలు కాక 2 నెలలు అయ్యిందో లేదో వాళ్ళు వచ్చేసే అవకాశం ఉంది తెలుగుదేశం, మేము వస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య మాజీ మంత్రి ఒకరిని నేను కలిశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమలో వారి లెక్కల ప్రకారం 1, 2, 3 తప్ప అన్ని ఏకపక్షంగా ఉంటుంది విజయం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నియోజకవర్గాల పేర్లు చెప్పాలని కొత్త కుప్పం, హిందూపురం ఇలాంటి ఉన్నాయి. అది కూడా మా లోపాల వల్ల ఓడిపోవాల్సిందే తప్ప వాళ్ళైతే గెలవరు. మేము సరిగ్గా మేనేజ్ చేసుకోవడంలో లోపాలు జరిగితే తప్ప, కానీ సరిదిద్దుకుంటాం ఆ పరిస్థితి. అది కుప్పంలో సహాయం గెలుస్తామనేంత నమ్మకం వచ్చింది. కాబట్టి రాయలసీమలో దాదాపు స్వీప్ చేస్తాం. ఉత్తరాంధ్రలో పరిస్థితి బాగుంది. కోస్టల్ ఏరియాలో జనసేనతో ఈ గొడవలు ఇవన్నీ రీతి పిల్లరపోయిందంటే ఇప్పుడే 52 ఉన్నాయి, రాయలసీమలో 52, ఆడ 34, అక్కడికే దాదాపు మెజారిటీ దగ్గర వచ్చేస్తారు. కాబట్టి వైసీపీకి పూర్తి విశ్వాసం అయితే వచ్చింది మేము గెలుస్తాము అని. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ లూజ్ అవుతామని భయం కూడా వచ్చేసింది. ఇద్దరు మామూలుగా ఏమంటే 2 పార్టీల్లో మేము గెలుస్తాం అనే చర్చ గతంలో జరిగేది. ఈసారి అనధికారంగా తెలుగుదేశం పార్టీలో పోతామేమో ఈసారి అని వాళ్ళు, వస్తాం గ్యారెంటీగా వీళ్ళు, అది కోయిన్సిడ్ అవుతుంది. దానికి ఒకటి పరిపాలన లోపాలతో పాటు వీళ్ళు అనవసరమైన యాగి జగన్ వస్తే ఏంటి అని రావడం వల్ల చంద్రబాబు గారు, లోకేష్ గారు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి అన్నారు అనుకోండి, ఈ కింద వాళ్ళకి డౌట్ రాకున్నట్టు. కాబట్టి ఈ రోజు కిందలో ఆ చర్చ నడుస్తుందంటే అన్ని కారణాలు కలిసాయని నేను